యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మానవుని ధర్మం ఏమిటంటే తాను ఎవరో తాను తెలుసుకోవటం, అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడని భావించడం. ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడు మానవుడిగా మానవత్వంతో జీవించడం. కానీ మానవుడు ఆ పని చేయకపోగా మానవత్వాన్ని మరిచిపోయి చెయ్యకూడని పనులు చేస్తున్నాడు. ఇదే అధర్మం. ఇటువంటి అధర్మం పెచ్చరిల్లిపోతుంటే ధర్మానికి హాని కలుగుతుంది, పరమాత్మను నమ్ముకున్న సాధు జనులకు నష్టం కలుగుతుంది. కాబట్టి అధర్మాన్ని అణచడానికి పరమాత్మ తనకు తానే సృష్టించుకుంటాడు. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం తల ఎగరేస్తుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను. ఇది పరమాత్మ భూలోకానికి రావడానికి కారణం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధుజనులను, సన్మార్గులను, మంచివారిని, ధర్మాత్ములను పరమాత్మ ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. దుర్మార్గులను, హింస చేసేవారిని, మంచి వారిని హింసించే వారిని, పాపాలు చేసేవారిని, అకృత్యాలు చేసేవారిని పరమాత్మ నాశనం చేస్తుంటాడు. దీనివల్ల ధర్మం రక్షించబడుతుంది. ఈ పని చేయడానికి పరమాత్మ ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాడు. పరమాత్మ అవతరించడానికి 3 కారణాలు. 1, సన్మార్గులకు హాని కలుగుతున్నప్పుడు వారిని రక్షించడానికి. 2వ కారణం, దుర్మార్గులు పేట్రేగిపోతున్నప్పుడు వారిని శిక్షించడానికి. 3వది, అడుగంటిపోతున్న ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించడానికి. పరమాత్మ ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవతరిస్తాడు.